ఎన్నికలు ముగిశాయి. నేతల భవితవ్యం ఈవీఎంలోకి చేరింది. ఫలితాలపై నేతల్లో ఉత్కంఠతో ఉంటే ఈవీఎంల భద్రత పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కౌంటింగ్కు 40 రోజులకు పైగా టైం ఉండడంతో స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత కల్పించారు పోలీసులు. సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్స్తో పాటు సిటీ పోలీసులు నిఘాని పటిష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంలో ఉంచారు ఓటర్లు. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దాంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం 38 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 14 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలతో పాటు 5,000 మంది పోలీసులు సెక్యూరిటీ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్తో పాటు ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్, మెజిస్టీరియల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎం, వీవీప్యాట్లు ఉంటాయి. దాంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కలిసి ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక సమర్పిస్తారు. పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను మేడ్చల్ జిల్లా భోగారంలోని హోలీ మేరీ కాలేజీలో భద్రపరిచారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల అధికారి ఎంబీ రెడ్డితో పాటు రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై అభ్యర్థులకు ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదు, సందేహాలు అవసరం లేదు. ఎప్పుడు ఎవరైనా కూడా క్యాండిడేట్ ప్రతినిధులు ఏ టైంలో అయినా కూడా రాత్రి కానీ పగలు కానీ వాళ్ళు వచ్చి మీరు ఈ స్ట్రాంగ్ రూమ్లు భద్రంగా ఉన్నాయా, వాళ్ళు సేల్ చేసినట్టుగానే ఉన్నాయా, వాళ్ళ సంతకాలు ఉన్నాయా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అవసరమైతే వారు శిబిరాలు వేసుకొని కూడా ఇక్కడ ఉండొచ్చు. ఎటువంటి వాళ్ళని అపోహలు ఏమీ అనుమానాలు అవసరం లేదు. 2 కౌంటింగ్ సెంటర్ ఉన్నాయి. భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అరోరా డిగ్రీ కాలేజ్ భువనగిరి, తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇక్కడ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేశారు. ఈ 2 కౌంటింగ్ సెంటర్లో అన్ని మనం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఈవీఎంస్, వీవీప్యాట్ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. 3 టైర్ సెక్యూరిటీ ఉంటుంది. ముందుగా మన సిఏపిఎఫ్ కేంద్ర బలగాలు, టీఆర్, టీఎస్ఎస్పీ, తర్వాత సివిల్ పోలీస్. కౌంటింగ్ కు మరో 40 రోజులు టైం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది.